వానాకాలం సీజన్లో జ్వరాలు పంజా విసురుతాయి. సౌకర్యాలకు దూరంగా ఉండే గిరిశిఖర గ్రామాల్లో మరింత విజృంభిస్తాయి. మరి రోగులకు తగ్గట్లుగా ఆసుపత్రులు ఉన్నాయా? సరిపడా పడకలున్నాయా? మన్యం జిల్లాలో ఆలోటే కనిపిస్తోంది. అనేక గిరి గ్రామాల్లో ఇంటికి 2, ఆసుపత్రుల్లో మంచానికి 2 జ్వరపీడితులున్నారు. కురుపాం, భద్రగిరి ప్రభుత్వాసుపత్రుల నూతన భవనాల నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి లేకపోవడంతో రోగుల పాలిట శాపంగా మారింది. మన్యం జిల్లా కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని అనేక గిరిజన గ్రామాలు జ్వరంతో మంచం పట్టాయి. ఇంటికి 2, 3 జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరపీడిత గ్రామాల్లో ఈటీవీ, ఈనాడు బృందం పర్యటించింది. రోగులను పలకరించింది. మా తమ్ముడికున్న మా అమ్మకి నాకు వచ్చినాయి. దోమలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ పక్కన డ్రైనేజీ వల్ల తెలియదు కానీ దోమల మందులు కూడితే బాగుంది అనిపిస్తుంది. ఆసుపత్రికి వెళ్ళిన లక్ష్మీపురము ఒకరోజు ఉంచేసి వెళ్ళిపోమ్మా అనుకుని అన్నారు. బేపుండి మళ్ళీ రండి అనుకుని అన్నారు. మా మనవరాలకు బాగలేకపోయి మళ్ళీ అక్కడే కాపలకు ఉన్నాను. మనవరాలకి పెద్దడాయి మళ్ళీ తగ్గింది, మళ్ళీ జ్వరం వచ్చింది. ఆ మేడం జాయిన్ చేసుకోనమ్మా కాపరు రండి ఇక్కడ లక్ష్మీపురం కాడ జాయిన్ చేసాను అనుకుని అన్నది. వారం రోజులైంది బాబు, అసలు తినము వెళ్ళినాము కానీ రక్తం లేదు అనేసి ఇండిషన్ కూడా లేదు. పార్టీపురం తీసుకెళ్ళకపోతుంటే నీకు పేనం పోతుంది అని చెప్పినారు. సీజనల్ జ్వరాల ముప్పును దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో రక్త పరీక్షలు చేయిస్తున్నారు. అవసరమైన మందులు కూడా ఇస్తున్నారు. ప్రధానంగా వర్షాకాలం సీజన్ మొదలవడం, పారిశుద్ధ్య లోపం దోమల వ్యాప్తికి దారితీస్తోంది. ప్రభుత్వం దోమతెరలు పంపిణీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. జ్వరాలు వస్తున్న వాళ్ళకి వస్తున్నాయి. మా ఇంట్లోనే మా ముందు మా భార్యకు వచ్చింది, తర్వాత మా పాపకు వచ్చింది, తర్వాత మా నాన్నగారికి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మా అమ్మగారికి వచ్చింది. సచివాలయ సిబ్బంది అమ్ములతోని మాత్రలు ఇచ్చి ఏవో చిన్న ఈ రక్త పరీక్షలు చేసి వెళ్ళిపోతున్నారు. కానీ గ్రామం చుట్టూ కూడా నీట్గా పరిశుభ్రంగా బ్లీచింగ్ పౌడర్లు కానీ దాన్ని సక్రమం చేసే ప్రక్రియ చేయాలి. గ్రామాల్లో జ్వరం ఎంతకీ తగ్గకపోతే వారిని వైద్యారోగ్య శాఖ సిబ్బంది సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. సరైన రోడ్లు లేకపోయినా జ్వరాలతో వణుకుతూ ఆసుపత్రులకు వెళ్లిన రోగులు అక్కడ అరకొర సౌకర్యాలతో అవస్థలు పడుతున్నారు. గుమ్మ లక్ష్మీపురం, కురుపాం, భద్రగిరి ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మంచానికి కనీసం 2 రోగులు కనిపిస్తున్నారు. బాలింతలకు జనరల్ వార్డుల్లోనే చికిత్స అందిస్తున్నారు. వచ్చినారు, ఇక్కడ తెచ్చారు, ఇక్కడ ఇంజక్షన్లు అవన్నీ చేశారు, సైన్ బాటిల్ ఎక్కించారు, బాగా ట్రీట్ చేశారు. బెడ్కి 2 పెట్టేస్తున్నారు. తలనొప్పి, జ్వరం 2కి ఒక బెడ్స్ మాత్రం సరిపోవటం లేదు. అన్నీ బాగున్నాయి హాస్పిటల్లోన. బెడ్లోన 2, 3 పెడుతున్నారు. మళ్ళీ కొత్త హాస్పిటల్ ఉందని నిర్మించామంటున్నారు. హాస్పిటల్ తెరిస్తే బాగుంటుంది. ఒక బెడ్కి 3 ఉంచుతున్నారు సార్. అందుకే కట్టారు కదా, అది ఓపెనింగ్ చేస్తా అయిపోను కదా, దానివల్ల ఇబ్బంది అక్కడ. కానీ చూడడం మాత్రం బాగానే చూస్తారు లేదా అట్రాలు చూడడానికి ఏ అభ్యంతరం లేదు. కానీ ఒక బెడ్కే ఇబ్బంది పేషెంట్కి వెళ్తే. భద్రగిరి, కురుపాం ప్రాంతాల్లో నూతన ఆసుపత్రి భవనాలు నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫర్నిచర్, ఇతరాతర సామాగ్రి సమకూర్చాల్సి ఉంది. అవి ఏర్పాటు చేస్తే రోగులకు కొత్త భవనాలు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కురుపాంలో
కానివ్వండి, గుమ్మల ఎక్స్మోర్లో కానివ్వండి, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో 7 నియోజకవర్గంలో కానివ్వండి, మంచానికి 3 పేషెంట్లు చొప్పున ఎంత దురదృష్టకరమంటే చిన్నపిల్లల పేషెంట్లో కూడా ఓపీ తీసుకున్న వ్యక్తులు కూర్చోబెట్టే దౌర్భాగ్యంలో ఉన్నాం. చిన్నపిల్లల హాస్పిటల్లోకి కనీసం చెప్పులు కూడా వేసుకెళ్ళకూడదు, అతరస్ కూడా వెళ్ళలేకూడదు. కానీ తప్పని పరిస్థితుల్లో పేషెంట్లు కూర్చోబెట్టిన దౌర్భాగ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. జ్వరాల తీవ్రత ప్రస్తుతం అదుపులోనే ఉందని జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, గతేడాదితో పోలిస్తే కేసులు తక్కువగా నమోదయ్యాయని అంటున్నారు. కొత్త ఆసుపత్రి భవనాలను ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తో పోలిస్తే 2026లో తగ్గిముఖం పట్టాయండి. 1318 మలేరియా కేసులు నమోదైతే, అదే ఈ సంవత్సరం జనవరి నుండి ఈ రోజు వరకు చూసుకుంటే 501 కేసు నమోదైంది. ఇప్పటి వరకు 501 కేసు వస్తే దరిదాపు మనకి 7,000 నుండి 8,000 వరకు మలేరియా కేసులు ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి డ్రగ్ పూర్తిగా అన్ని పిహెచ్లోని కానీ సిహెచ్లోని కానీ సిద్ధంగా ఉంది. భద్రగిరి అలాగే కురుపాంలో కొత్త బిల్డింగ్స్ రెడీ అయ్యాయి సార్. మనకి 21, 22 తారీఖుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు, విప్ గారు ఓపెన్ చేసి ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల జ్వరం కేసులు నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వర్షాల తీవ్రత పెరిగితే కేసుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా దృష్టి సారించి కొత్త ఆసుపత్రిని ప్రారంభించి పాత ఆసుపత్రుల్లో కూడా ఈ బెడ్లతో కొనసాగిస్తే మరింత ఉపయోగం ఉంటుందని చెప్పేసి రోగులు అభిప్రాయపడుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి.